హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డైలీ వ్లాగే అలాగే మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! అలా దాని గురించి మాట్లాడతానండి. కాకపోతే ముందుగా ఏంటంటే, మనలో చాలామంది ఇంట్లోనూ ఏవండీ లంబసింగి చాలా బావుంటదంట వెళదాము, లేకపోతే మనాలి చాలా బావుంటదంట వెళదాము, ఇలాగా హిల్స్ స్టేషన్స్‌కి వెళ్ళడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదండీ! కానీ పాపం మనలాంటి వాళ్ళు అస్తమానం వెళ్ళలేమనో ఏమో తెలీదు కానీ, మంచయితే మాత్రం నిజంగా ఎక్కడికి ఎళ్ళక్కర్లేకుండానే మనల్ని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుందండి. ఒక 1 వీక్ నుంచయితే. మధ్యలో ఏమో 1, 2 రోజులు గ్యాప్ ఇచ్చింది అంతే. ఇదొచ్చేసి మా పైనుండి ఎర్లీ మార్నింగు నేనైతే ఎప్పుడూ కూడా 5 మాక్సిమం 5:30 లోపులోనే లేచిపోతానండి. సో, ఇదొచ్చేసి మార్నింగ్ 7కి తీసిన వీడియో. నేను వంటంతా చేసేసి పిల్లలకి వాళ్ళని లేపకుండా వచ్చి తీసిన వీడియో అనమాట. ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే అసలు చెప్పలేనండి నేను. మనం హిల్స్ స్టేషన్‌కెళ్తే ఇంతకంటే ఏముండదండి. ప్రెజెంట్ లంబసింగి అంటే ఇంకా మనం ఫీల్ అయితే ఇలానే ఉంటది. కాకపోతే ఇంకా కొంచెం చలి ఎక్కువగా ఉంటది. నేను సేమ్ ఇదే ఫీల్ ఎక్కడ చూసాను అంటే మహాబలేశ్వరం వెళ్ళినప్పుడు చాలా హైట్ అండి అది. మేము హోటల్ రూమ్‌లో నుంచి బయటకి చూసినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎలాంటి ఫీల్ అయితే ఉందో ప్రెజెంట్ ఇది మన ఇంటి దగ్గర కూడా సేమ్ అలాంటి ఫీలింగే వచ్చిందనమాట. నాకప్పుడు అనిపించింది పెద్ద దూరం వెళ్ళక్కర్లొద్దు అనేసి. నాకు ఇదంతా వీడియో తీశానండి. ఇంక తంబనేల్ దగ్గరికొస్తే నాకైతే ఇంట్లో ఎంత పనున్నా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఎంత పనున్నా లేసిపోతానండి. నైట్ అంత లేట్‌గా పడుకున్నా లెగుస్తాను. ఎందుకంటే ఈ 5-7 మధ్యలో ఉండే టైం అయితే ఎంత ప్లెజెంట్‌గా ఉంటదంటే నేనిక్కడ సౌండ్ కూడా తీయనండి. ఒకసారి మీకు అబ్జర్వ్ చేయండి. అంత బావుంటది. సో, మనం ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మైండ్ ఎప్పుడైతే ఫ్రెష్‌గా ఉందో డే అంతా కూడా ఫ్రెష్‌గానే ఉంటదండి. అలాగే నేనిక్కడ మీకొక మంచి చాలా హ్యాపీయెస్ట్ విషయం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకసలే మొక్కల పిచ్చి కదా! రీసెంట్‌గా నేను ఫ్రెంచియానంలో ఫ్లవర్ షో పెట్టారు అని చెప్పాను కదండీ! నాకప్పుడు గట్టిగా అనిపించింది. అక్కడ మొక్కలు అమ్ముతారు అన్నారు కదా! ఎలా అయినా సరే కొనుక్కోవాలి అనిపించింది. బట్ మన దగ్గర ఆప్షన్ ఏం లేదు. అదయ్యేసరికి నాకు తెలుసు మా వారు డ్యూటీలోకి వెళ్ళిపోతారు అనే సంగతి. అలా ఏదైనా చూసిన వెంటనే మనకనిపిస్తది కదండీ! సో, అలా అనిపించింది వదిలేసాను. అయితే ఒక 2 డేస్ బ్యాక్ ఆహ్, మా ఇంటి పక్కన ఆయనకి అదే మనకి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళెవరో తెలుసంటండి. వాళ్ళకి అదే అప్పుడు కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతాయంటండి. మిగతావి సేల్ చేస్తారంట అని. ఎవ్రీ ఇయర్ అయితే మనకి వెంటనే సేల్ చేసేస్తారంట. అయిపోయిన వెంటనే 9థ్ తారీఖుకి, 10థ్ తారీఖుకి అలా సేల్ చేసేస్తారంట. ఈసారి ఏంటంటే ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ బొటానికల్ గార్డెన్ సంథింగ్ ఏదో ఉందంటండి. అందులో పెట్టారంట. అంటే సంక్రాంతికొచ్చిన వాళ్ళు చూడడం కోసం అనేసి. సో, ఇదంతా అయిన తర్వాత ఎప్పుడో సాఫీగా సేల్ చేశారంటండి. సో, ఆయనకి ఇచ్చారంట మొక్కలు. ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. సో, ఆయనొచ్చి నాకు 2 కుండీలైతే ఇచ్చారండి. నిజంగా ఆ రోజు చెప్తున్నాను లాటరీ తగిలినా కూడా అంత ఆనందం రాదనమాట. అంత హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ మీకు ఒక మనీ ప్లాంట్ చూపిస్తున్నాను కదండీ! మనీ ప్లాంట్స్‌లో చాలా రకాలుంటాయి. నా దగ్గర మొత్తం టోటల్ లీఫ్ అంతా టోటల్ డార్క్ గ్రీన్‌దయితే ఉందండి. లైట్ గ్రీన్‌దొచ్చేసి ఒక్కటే ఆకనమాట. నేను ఎక్కడి నుంచో తెచ్చి వేశాను. రీసెంట్‌గా దాన్ని నేను నర్సరీలో అడిగితే 200 చెప్పారండి పాటొచ్చి. అప్పుడు అనిపించింది నిజంగా మొక్కలు ఎంత వాల్యుయబుల్ అనిపించింది. ఈ పక్కన దాంట్లో కనిపిస్తుంది చూసారా? అదైతే పెద్దదండి. దాని పక్కనున్న చిన్నది సరిగ్గా రాకపోతే అందులో వేశాను. అది బ్రతికినట్టే అనమాట. సో, ఇదండి నా మొక్కల గోలైతే. చాలా హ్యాపీగా అనిపించింది. కొనుక్కోవాలనుకున్నాను. ఇంటికొచ్చింది అన్న ఆ ఆనందం అయితే మాత్రం ఆ రోజంతా ఫుల్ హ్యాపీ. ఇంకిక్కడికొచ్చేసరికి ఏంటక్క ఏ డంపింగ్ యార్డ్‌కెళ్ళావని మాత్రం అనుకోకండి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా! ఆ మిషన్ నిజంగానే వర్క్ చేస్తదా? మీరు స్టిచ్చింగ్ చేసారా? మీరు స్టిచ్చింగ్ చేసుకున్నయి చూపించండి అని ఇలా రకరకాల కామెంట్స్ వస్తాయండి. నేను మొన్న నవంబర్‌కి మిషన్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్‌లో నేను కుట్టుకున్నదల్లా నాకు, మా పాపకి కూడా ఏం కుట్టలేదండి. ట్రయల్ వేషను అనమాట. అన్ని ట్రయల్ వేశాను. ఎక్కువగా నాకే డ్రెస్సులు కుట్టుకున్నాను. ఒక 15 వరకు కుట్టుకున్నాను ఇప్పటి వరకు. మా అమ్మగారికి బ్లౌజులు మా అమ్మగారియి అయితే, నాయయితే, మా అత్తయ్య గారియి అయితే బ్లౌజులు అంత రద్దనేదొచ్చిందండి. సో, అది ఎప్పటినుంచో అలా ఉండిపోతుందనమాట. మా అమ్మగారిని రమ్మన్నాను వచ్చారు. శుభ్రంగా నీట్‌గా 2 పిల్లోస్ అయితే తయారు చేశారు. చాలా భలే అనిపించిందండి. అసలు రద్దనేది చిన్నది కూడా వేస్ట్ అవ్వకుండా అనిపించింది. పైగా పిల్లోస్ కూడా కూర్చున్నా, తలపెట్టుకున్నా ఎలా ఉన్నా సరే కంఫర్ట్‌గా అనిపించినియండి. అంటే మనం డైలీగా ఉండే పిల్లోస్ ఎలా ఉంటాయో అలానే అనిపించింది. సో, కొంచెం కష్టపడి మనం టైం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలాంటివి చేసుకుంటే కూడా వేస్టేజ్ అనేది ఏది ఉండదు అనిపించిందండి. అసలా అంతుంది కదా! ఇంకా నేను ఎక్కువ పిల్లోస్ అవుతాయేమో అనుకున్నాను. బట్
ఏంటంటే ఖాళీ లేకుండా చేస్తేనే మనం వాడగా అవి చక్కగా నార్మల్ పిల్లోస్ హైట్ వస్తాయి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలని చెప్పేసి ఈ విధంగా అయితే తయారు చేశారనమాట. సో, నా ఇంట్లో ఉన్నటువంటి అదొక్కటే ఉండిపోయిందండి. ఏం చేయాలనుకుంటున్నాను. బట్ బాగానే కవర్ అయిపోయింది. ఇంకా నాకు మా అమ్మగారు మైసూర్ పాక్ చాలా బాగా చేసేవారండి మా చిన్నప్పుడైతే. చాలా రోజులైంది వేయమంటే పెట్టారనమాట. వేస్తున్నారు. నాకు మొన్న పాప బర్త్‌డే జరిగిందండి. సో, అందుకని రమ్మంటే వచ్చారనమాట. ఒక్కరోజు ఉన్నదేమో అంతే. ఆ ఒక్క రోజులో మా అమ్మ చేత ఇన్ని పనులు చేయించాను నేను. అదే నేను మొత్తం అంతా తీయలేదులేండి ప్రాసెస్ అంతాను. వేసినప్పుడు కానీ చాలా బా వచ్చిందండి. అంటే మనం తీసుకున్న పిండికి డబల్ క్వాంటిటీలో నెయ్యి, డబల్ క్వాంటిటీలో పంచదార తీసుకొని వేసామనమాట. చాలా బా వచ్చింది. సో, చల్లారేదాకా ఉంచుకొని ఇదిగోండి ఈ విధంగా డీమోల్డ్ చేసిన తర్వాత ఈ కట్ చేసేటప్పుడు మాత్రం మా పిల్లలు వచ్చేసారండి స్కూల్ నుంచి. ఇంకా మా అమ్మాయి అయితే నేను కట్ చేస్తాను అనడం. ప్రాపర్‌గా కట్ చేయడానికి అవ్వలేదనమాట. వాళ్ళిద్దరూ కైమా చేసి పాడేశారు. టేస్ట్ మాత్రం చాలా బా వచ్చింది కానీ మనకి పీసెస్ కింద మాత్రం పూర్తిగా కట్ అవ్వలేదండి. ఇక్కడ చూడండి నేను వాటి వెనకాల వాల్యూమ్ కూడా తగ్గించలేదు. నేను బకెట్ తోటి అయితే ఇక్కడ కొంచెం వాటర్ పెట్టుకుంటానండి. అంటే మొక్కల్ని చెక్ చేసుకున్నప్పుడు దేనికైనా కానీ లీవ్స్ కడగడానికైనా కొంచెం వాటర్ పోయడానికైనా ఉంటుంది అన్నట్టుగా వీలుగా పెట్టుకుంటాను కారు ఉన్నప్పుడు. అప్పుడు ఇలా పెట్టుకుంటే ఏంటి ఇంత బాగా మంచి సౌండ్ వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి శుభ్రంగా స్విమ్మింగ్ పూల్ లాగా యూజ్ చేసుకుని తాగినన్ని తాగేసి ఇంకా అవి స్నానం చేస్తున్నాయి చూడండి ఒకసారి. ఎంత హడావిడి అంటే వాటి హడావిడి చూడాలి నిజంగా. నాకు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. కొన్ని సార్లు మనకి ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్తామో తెలీదు అన్నది ఎలా ఉంటదో కొన్ని సార్లు ఏదైనా ఒక చిన్న దాన్ని చూసినప్పుడు కూడా ఎందుకు అంత ఆనందం వస్తదో కూడా తెలీదండి. నాకైతే అలానే అనిపిస్తది. తర్వాత అనుకుంటాను ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనిపిస్తది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమో ఎందుకు ఇంత హ్యాపీగా అనిపించింది అనిపిస్తది. నాలో నాకే నవ్వుకుంటానండి. సో, నాకు వీటి అల్లరి చూస్తే నిజంగా ఎంత బాగా అనిపించిందంటే రోజు వస్తే బాగుండు అనిపించింది. వెంటనే నేను వెళ్ళి కొంచెం బియ్యం తీసుకొచ్చి వేసానండి. వేస్తే కొన్ని తినేసాయి. మళ్ళీ మొదలుపెట్టాయి. మొత్తం మీద అలాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నాయన్నమాట. నేను కొంతసేపు వీడియో తీసేసి ఇంక వెళ్ళిపోయాను నేను. ఎంత చక్కగా ఆడుకుంటున్నాయంటే, అంటే ప్రతి దానికి కూడా అన్నీ ఉంటాయి కదా! బాధలు, సంతోషాలు, సుఖాలు అన్నీ ఉంటాయి అనిపించిందండి నిజంగా నాకు వీటిని చూస్తే. ఇక్కడ మా బుడ్డదాన్ని చూసారా? పువ్వులు చూసారా? మా అమ్మగారు డైలీ పంపిస్తదండి. డైలీ పెట్టి పంపిస్తాను. మా అమ్మ వాళ్ళకి చెట్లున్నాయన్నమాట. ఇలాగే ఎందుకు పంపిస్తానంటే, మా చిన్నప్పుడు అది మమ్మల్ని ఇలాగే రెడీ చేసేవారు. ఇప్పుడు చాలా రకాలొచ్చినాయండి. బట్ ఏంటంటే, అలాంటి కొన్ని మెమరీస్ మా అమ్మాయికి ఉండాలి అన్న ఉద్దేశంతోటి నేనైతే చక్కగా 2 జట్లు వేసి రిబ్బన్లు కడతాను. ఈరోజు రిబ్బన్లు కూడా పెట్టలేదులేండి. మామూలుగా పెట్టేశాననమాట పువ్వులు. ఇంకా మా అమ్మాయి కోసమే మా అమ్మ ప్రత్యేకంగా ఒక్క పువ్వు కూడా వేస్ట్ చేయకుండా కట్టి పంపిస్తారు. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.